హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వర్స్ ABCD పారామీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాము, అంటే కన్వర్షన్ నేర్చుకుందాము. సో దానికోసం ఫస్ట్ Z పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుందాం. సో Z పారామీటర్ ఈక్వేషన్స్ ఏంటివి? V1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2, అలాగే V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. అలాగే మనం ఇన్వర్స్ ABCD పారామీటర్స్ కూడా రాసుకుందాము ఈక్వేషన్స్ ఫామ్లో. సో ఇన్వర్స్ ABCD parameter equations first the V2 equals to A dash V1 minus B dash I1. Second equation I2 equals to C dash V1 minus D dash I1. సో మనం Z parameters in terms of inverse ABCD రాస్తున్నాం కాబట్టి inverse ABCD parameter equations ని modify చేసి సేమ్ యాజ్ Z parameters లాగా కన్వర్ట్ చేసి రిజంబుల్ చేయాలి. సో అప్పుడు కోఎఫిషియెంట్స్ అన్ని కంపేర్ చేసుకుంటే మనకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వర్స్ ABCD పారామీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాము, అంటే కన్వర్షన్ నేర్చుకుందాము. సో దానికోసం ఫస్ట్ Z పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుందాం. సో Z పారామీటర్ ఈక్వేషన్స్ ఏంటివి? V1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2, అలాగే V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. అలాగే మనం ఇన్వర్స్ ABCD పారామీటర్స్ కూడా రాసుకుందాము ఈక్వేషన్స్ ఫామ్లో. సో ఇన్వర్స్ ABCD parameter equations first the V2 equals to A dash V1 minus B dash I1. Second equation I2 equals to C dash V1 minus D dash I1. సో మనం Z parameters in terms of inverse ABCD రాస్తున్నాం కాబట్టి inverse ABCD parameter equations ని modify చేసి సేమ్ యాజ్ Z parameters లాగా కన్వర్ట్ చేసి రిజంబుల్ చేయాలి. సో అప్పుడు కోఎఫిషియెంట్స్ అన్ని కంపేర్ చేసుకుంటే మనకు వస్తుంది. సో ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్తో ఇనీషియల్గా కంపేర్ చేయండి. సో దాన్ని బట్టి కన్వర్షన్ ఎట్లా చేయాలో చూద్దాం. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్లో V1 ఉంది, ఇక్కడ V2 ఉంది. సెకండ్ ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే కంపేర్ చేస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ కాదు. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ V2 ఉంది. సో ఈ ఈక్వేషన్ని టచ్ చేయొద్దు. ఇక్కడ I2 ఉంది కదా, ఇది డిఫరెంట్గా ఉంది. సో అందుకని ఈ I2ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాను? ఈ డిఫరెంట్గా ఉన్న ఈక్వేషన్ ఏంటిది? V1. సో ఈ I2 ఈక్వేషన్ని కన్వర్ట్ చేసి V1కి ఈక్వేషన్ రాస్తాను. అంటే అప్పుడేమవుతుంది? I2 ప్లస్ D dash I1 is equals to C dash V1. మనం V1 కదా ఈక్వేషన్ రాయడం. సో అప్పుడేమవుతుంది? I2 by C dash ప్లస్ D dash I1 by C dash. I1 కోఎఫిషియంట్ ముందు రాసుకుంటున్నాను. ఇక్కడ I1 కోఎఫిషియంట్ ముందు ఉంది, I2 కోఎఫిషియంట్ తర్వాత ఉంది. సో అప్పుడేమవుతుంది? D dash I1 by C dash ప్లస్ 1 by C dash I2. సో ఇది మనకి ఈక్వేషన్ 1కి సిమిలర్గా ఉంటుంది. చూడండి, V1 is equals to కోఎఫిషియంట్ ఆఫ్ I1 ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ I2. సో ఇక్కడ నుంచి మనం Z11 ఏమని చెప్పచ్చు? ఇక్కడ నుంచి Z11 ఏమొస్తుంది? D dash by C dash, Z12 ఈక్వల్స్ టు 1 by C dash. అలాగే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం చేద్దామంటే తీసుకెళ్ళి సిమిలర్గా అనిపించింది కానీ కాదు. ఎందుకు? V2 ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 ఉంది, ఇక్కడేమో V1 ఉంది, ఇక్కడేమో I1 ఉంది, V2 ఉంది. సో ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి, V1 I2. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ V1ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఈ డిరైవ్ చేసుకున్న V1 ఈక్వేషన్ని ఈక్వేషన్ V2లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో అప్పుడు V2 ఈక్వేషన్ ఏమొస్తుంది? V2 is equals to A dash, V1 ఏంటిది? D dash by C dash I1 ప్లస్ 1 by C dash I2 మైనస్ B dash I1. దీన్ని సింప్లిఫై చేస్తే A dash D dash by C dash ఇంటూ I1 ప్లస్ A dash by C dash ఇంటూ I2 మైనస్ B dash I1. ఇప్పుడు కామన్ తీస్తే I1ని కామన్ తీస్తున్నాను. A dash D dash by C dash మైనస్ B dash ఇంటూ I1 ప్లస్ A dash C dash I2. ఇది I2 టర్మ్. సో ఇప్పుడు ఇక్కడ LCM చేస్తున్నాను. సో A dash D dash B dash C dash by C dash ఇంటూ I1 ప్లస్ A dash by C dash into I2. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ V2. ఇప్పుడు ఈ V2ని కంపేర్ చేసి చూస్తే సిమిలర్గా అనిపిస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I2. సో ఈ రెండు ఈక్వేషన్స్ సిమిలర్గా ఉన్నాయి, ఈ ఫస్ట్ రెండు ఈక్వేషన్స్ సిమిలర్గా ఉన్నాయి. సో మనం కంపేర్ చేసి రాసుకుంటే కనుక ఈ రెండు ఈక్వేషన్స్ని, అంటే ఇక్కడ నెంబరింగ్ ఇస్తున్నాను 1 and 3, ఎందుకంటే ఇది 2 అనుకుంటున్నాను, ఇది 4. సో 1, 3, 2, 4ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసుకొని ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? Z11, Z12, Z21, Z22కి ఈక్వేషన్స్ రాసుకుంటే మనకి D dash by C dash 1 by C dash, A dash D dash minus B dash C dash by C dash, A by C dash. Thank you for watching.